హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఏంటంటే ఫ్రెండ్స్, నాట్య ప్రదర్శన అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి నృత్య నిలయం వాళ్ళు చాలా అద్భుతమైన నాట్య ప్రదర్శన, సంగీతం కూడా నేర్పిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో అయితే చాలామంది చదువు అనేసి చదువుతో పాటు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలతో చేస్తే మానసిక ప్రశాంతత ఇవన్నీ లభిస్తుంది అనేదే నా ఉద్దేశం ఫ్రెండ్స్. సో ఆ మేడంతో అయితే ఒక చిన్న వీడియో ఇంటర్వ్యూ తీసుకుందాం ఫ్రెండ్స్. చలో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నమస్కారం అండి, నా పేరు మల్లేశ్వరి. నేను సంగీతం నేర్పిస్తుంటాను, కర్ణాటక మ్యూజిక్ నేర్పిస్తుంటాను. నా కూతురు దేవిశ్రీ, తను ఫిజియోథెరపీ చేస్తూ ఉంది, ఫైనల్ ఇయర్. ప్లస్ కూచిపూడి డ్యాన్స్ టీచర్గా కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంది. మా ఇద్దరిని కలిపి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య నిలయం అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని పిల్లలకి సంగీతము నాట్యం నేర్పించడం జరిగింది. మేము ఉండేది ఎన్ఆర్పేటలో ఉంటాం, కర్నూలులో. ఇప్పుడున్న పరిస్థితులలో చదువు అని పిల్లల్ని చాలా చదువు వైపే మగ్గు చూపిస్తున్నారు. కానీ చదువుతో పాటు సంగీతము, నాట్యము, చిత్రలేఖనం ఇట్లాంటివి కూడా ఉంటే పిల్లలు కొంచెమైనా మెంటల్గా స్ట్రెస్ ఫీల్ కాకుండా ఉంటారన్న ఉద్దేశంతో వారానికి 2 రోజులు క్లాసు మేము చెప్తుంటాము, శనివారం ఆదివారం రోజు. దీంతోపాటు భగవద్గీత క్లాస్ కూడా, ఫ్రీ భగవద్గీత క్లాస్ ప్రతి ఆదివారం 9:30 నుంచి 10 గంటల వరకు చెప్తాను నేను. తర్వాత జడ్పీ హై స్కూల్ ఎస్ఏపీ క్యాంప్ మున్సిపల్ స్కూల్లో కూడా ఫ్రీగా వారానికి ఒక రోజు దేశభక్తి గీతాలు నేర్పిస్తున్నాను. ఎందుకంటే ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉంటారు వాళ్లకు నా కళాసేవ ఆ విధంగా నేను చేసుకుంటున్నాను. తల్లిదండ్రులు పిల్లలకి చదువు ఒకటే కాకుండా ఇట్లాంటివి కూడా నేర్పిస్తే దీని ప్రభావం వాళ్ళ జీవిత విధానం మీద ఖచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.